బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రపంచమే ఒక వైద్యశాల అని చెప్తూ ఉంటారు. మనకు ఏదైనా అనారోగ్యం కలిగినా, ఏదైనా అసౌకర్యం కలిగినా మన చుట్టూ ఉన్న వస్తువులను చక్కగా ఉపయోగించుకుంటే ఆరోగ్యం, ఆనందం మన సొంతమవుతుంది. అటువంటి వాటిలో పచ్చకర్పూరం కూడా ఒకటి. పచ్చకర్పూరం ఒక సహజమైన మరియు ఎన్నో ఉపయోగాలు కలిగిన పదార్థం. ఇది ఆధ్యాత్మిక ఆచారాలు, సుగంధ చికిత్స, ఆయుర్వేద ఔషధం, కీటక వికర్షణాలు, గాలి శుద్ధీకరణ మరియు చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగపడుతుంది. ఇది మనస్సుపై ప్రశాంత భావాన్ని చూపి జీవితాన్ని సానుకూలత మరియు ఆనందంతో నింపడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పచ్చకర్పూరం ఎన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుందంటే జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గాయాలు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు మరియు రుమాటిక్ నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం మరియు చలికాలంలో వచ్చే జలుబును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మొటిమలు, మచ్చల సమస్యలు తగ్గించడానికి నిమ్మరసంతో కలిపి ఈ పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటారు. చుండ్రు సమస్యను తగ్గించడానికి కూడా నూనెలో కలిపి పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటారు. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యల నుండి బయటపడడానికి కూడా పచ్చకర్పూరం బాగా సహాయపడుతుంది. పచ్చకర్పూర సువాసన ప్రశాంతత ఇవ్వటంతో పాటుగా ఒత్తిడి, ఆందోళనను కూడా దూరం చేస్తుంది. పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటిన పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. పచ్చకర్పూరం కుంకుమ పువ్వుతో కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందని చెప్తూ ఉంటారు. వ్యాపారస్తులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని, కుంకుమను నుదుటిన పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుందని చెబుతూ ఉంటారు. పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరుగుతాయట. పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు కూడా లభిస్తాయి. పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలు లేని వారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణమై సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. పచ్చకర్పూరాన్ని నిత్య దీపారాధనలో ఒక చిటికెడు ఉపయోగిస్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ పచ్చకర్పూరాన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే పచ్చకర్పూరాన్ని అధిక మోతాదులో వాడకూడదు. అది వికారం, వాంతులు, మైకం, మూర్ఛలు వంటి సమస్యలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పచ్చకర్పూరం కంటికి తగలకుండా చూసుకోవాలి. చర్మంపై కర్పూరాన్ని రుద్దకూడదు. సున్నితంగా అప్లై చేసుకోవాలి. విరిగిన లేదా గాయపడిన చర్మంపై కర్పూర ఉత్పత్తులను ఉపయోగించకూడదు. 11% కంటే ఎక్కువగా కర్పూరాన్ని మనం వాడకూడదు. ఎందుకంటే అధిక మోతాదులో కర్పూరం పీల్చడం వల్ల అపస్మారక స్థితి మరియు కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పచ్చకర్పూరాన్ని తగిన మోతాదులో వాడుకోవాలి. ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన ఈ పచ్చకర్పూరం రోజు కొంత మొత్తంలో తీసుకుంటే అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు మెరుగవుతాయి. మరి పచ్చకర్పూరాన్ని రోజువారీ జీవితంలో ఎంతో కొంత ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. చక్కటి ఫలితాలు పొందుదాం. For more videos like this, subscribe Big TV channel.